నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు సర్వపిండి చేసుకుందామండి. మీకు ఒకటి చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి బియ్యం పిండి, శనగపప్పు నానబెట్టుకున్నా అండి. ఇది సొరకాయ పొట్టు అండి, చూసిండ్రా? సొరకాయ పొట్టు. ఇది పొట్టుతో చేస్తున్నా అండి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, సొరకాయ పొట్టు చూసిండ్రు కదా, ఉల్లిగడ్డ చూడండి, కల్లెమాకండి. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి. ఫస్ట్ సొరకాయ పొట్టు వేసుకుందామండి. దాంతోపాటు అల్లం వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందామండి. కల్లెమాకు వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఉల్లిగడ్డ తర్వాత వేసుకుందామండి. ఒక్కసారి మిక్సీ పట్టిన ఇట్లా ఉండాలండి, బరుసగా ఉండాలి, ఇట్లా పొట్టు పొట్టు ఉండాలి. చూసిండ్రా? ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఉల్లిగడ్డ చూడండి, సగం వేస్తున్నా అండి ఉల్లిగడ్డ. ఇది కూడా కచ్చపచ్చ చేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. కొంచెం అంతా మసాలా పొడి వేసుకుందామండి. మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఇది ఇగో అయ్యింది చూడండి, చూసిండ్రా? మంచిగా నలిపోయిందండి పొట్టు ఉల్లిగడ్డ అంతా. ఇప్పుడు మనం చేసుకుందాం ఎట్లా చేయాలో చూడండి. బియ్యం పిండి వేసుకుందామండి. ఇంత నువ్వులండి, ఇవి కడిగి పెట్టుకున్నా నేను. శనగపప్పు అండి, ఇది నేను ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నా అండి. మంచిగా నానిందండి. ఇది శనగపప్పు మన ఇష్టం అండి, వేసుకోవచ్చు, ఏం కాదు, ఎంత వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది. కానీ రెగ్యులర్ కాదండి ఇది. నేను సొరకాయ పొట్టు వేసిన నేను. కలుపుకుందామండి మంచిగా. వాటర్ పోసుకుందామండి మనం. చూడండి, ఇట్లా తడుపుకున్న పిండి నేను, చూసిండ్రా? మనం ఇప్పుడు చేసుకుందాం. దీన్ని నూనె వేసుకుందామండి. కొంచెం ఎక్కువే పోయండి నూనె, చూసిండ్రా? ఇప్పుడు మనం కొంచెం ముద్ద తీసుకుందామండి. ఇంత చూసిండ్రా? ఇంత ముద్ద తీసుకుందాం. చూడండి, ఇప్పుడు దీంట్లో పెట్టుకుందామండి మనం బాండీలో. మీరు గమనించండి, దీంట్లో సొరకాయ పొట్టేసినానండి నేను. మనం హోల్స్ పెట్టుకుందామండి. నూనె దీంట్లో పోయి హోల్స్లో పోయి మంచిగా ఉడుకుతుందండి. ఇది చిన్న చిన్న బెజ్జాలు పెట్టుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది. చూడండి
మనం ఇక చిన్న మంట మీద పెట్టుకుందామండి. పెద్ద మంట పెట్టొద్దండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. మనకి బాగా ఉడకాలి, ఎర్రగా కావాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీన్ని చిన్న మంట చేసుకుందామండి. పెద్ద మంట అస్సలు పెట్టొద్దండి. చూడండి, రోడ్డు మీద అమ్ముతారు కదండి షాపుల్లో, వాటికంటే కూడా కొంచెం లావు చేసిన అండి నేను. ఇప్పుడు మనం సన్న మంట మీద కాల్చుకుందాం. దీన్ని మీడియం కూడా కాదండి, ఇంకా సన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకున్నా అండి నేను. కొంచెం ఇది కాలినాక మూత పెట్టుకుందామండి. మనం కొంచెం అంతా కాలినాక చూడండి కాలుతుంది కదా, మనకు అంచులు కూడా వదులుతుంది. మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి, ఎందుకంటే మంచి ఎర్ర కాలుతుంది మూత పెట్టుకుంటే. మూత పెట్టుకుందాం మనం. చూడండి, లిడ్ పెట్టేస్తున్నా. చూద్దామండి అయిందేమో. చూసిండ్రా, నూనె కూడా వదిలేసిందండి. అయింది చూడండి. అమ్మేటోళ్ళు అయితే ఒక్క సైడ్ కాలుస్తారండి. నేను రెండో సైడ్ కూడా కొంచెం కాల్చుకుందామండి, బాగుంటుంది. చూడండి ఎర్రగా అయింది, చూసిండ్రా. కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టి తీసేద్దాం. రెండో సైడ్ కూడా ఎర్రగా అయిపోయింది చూడండి అండి. తీసేద్దాం. ఇక ఒక సైడ్ ఎర్రగా అయితే అయిపోతుందండి ఇది, అని కొంచెం లోపల కూడా కొంచెం మగ్గుతుందని స్టవ్ కట్టేద్దామండి. చూడండి, చూసేనా ఎంత బాగా అయిందో చూడండి. చూసిండండి, మన సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఎర్రగా అయింది చూడండి. చూసిందా, పెరుగుతో తినండి, ఒట్టిగా తినండి, ఎట్లా తిన్నా బాగుంటుందండి ఇది. సొరకాయ పొట్టు వేసినానండి, అల్లం వేసిన, జీలకర్ర వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, ఉల్లిగడ్డ వేసిన అండి. అన్నీ వేసి మిక్సీ పట్టుకొని దీంట్లో బియ్య పిండిలో కలుపుకొని శనగపప్పు వేసుకున్నా అండి, నువ్వులు వేసుకొని చేసుకున్నా అండి. చూడండి చాలా బాగా కాలింది. చేసుకొని తినండి. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. ఉంటానండి. ఇక నమస్తే అండి.